ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేయుచున్నాం. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మల్ని అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఈ దినము యొక్క వాగ్దానము, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయిడి. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, అపోస్తుడైనటువంటి పేతురు గారు చదివించుచున్నాడు, మీ చింత యావత్తును ఆయన మీద వేయండి, ఆయన మిమ్మను గూర్చి చింతించుచున్నాడు. ఈ లోకంలో మనుషులు గూర్చినటువంటి మనుషుల యొక్క చింత తెలియదు, కానీ మన గురించి చింతించుచున్న ఒక ఆయన ఉన్నాడు. ఆయనే ప్రభునటువంటి యేసుక్రీస్తు. మన గూర్చి ఆయన చింతించుచున్నాడు. మీ చింతలన్నీ కూడా ఆయన మీద వేయండి, ఆయన వాటిని చింతలు లేకుండా మీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. అపోస్తుడైన పౌలు గారు తెలియజేస్తున్నాడు, దేనిని గూర్చి చింతపడకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, మానవుని యొక్క జీవితంలో చింతలు సహజమే. ఎందుకంటే ప్రతి మనిషిలో ఏదో ఒక చింత, ఏదో ఒక మూలన ఉంటుంది. దేనిని గూర్చియు చింతపడకుడి అని చెప్తున్నాడు. ప్రతి విషయంలో మీరు ఏ విషయంలో అయితే చింతించుచున్నారో ఆ విషయాన్ని ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా ఆ విన్నపాన్ని దేవునికి తెలియజేయండి. ప్రియ సహోదరి సహోదరుడా, చింతించుట వలన మూరెడు ఎక్కువ చేసుకొనలేవు, మూరెడు తక్కువ చేసుకొనలేవని బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయములో చింతించుటను గూర్చి అనేకమైనటువంటి ఉపమానాలు వ్రాయబడ్డాయి. ప్రభుని యేసుక్రీస్తు చలవించుచున్నారు, అన్యుల వలె తినుట, త్రాగుట, ధరించుకొనుట, వీటిని గురించి చింతింపకుడి. ఇవన్నీ మీకు కావాలని పరలోకమందున్న తండ్రికి తెలియను. కాబట్టి మొట్టమొదట ఆయన నీతిని, రాజ్యమును వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడునని మత్తయి సువార్త 6వ అధ్యాయము 31 నుండి 33 వచనాల్లో తెలియజేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అన్యుల వలె చింతించవద్దు, కానీ మీ చింత యావత్తును దేవుని మీద వేయండి. మీ చింతలన్నీ తీర్చువాడు ప్రభునటువంటి యేసుక్రీస్తు. మీ చింతలని ఆయనతో చెప్పండి. ఆయన మీ ప్రార్థన ఆలకించి మీకు సహాయం చేయువాడై ఉన్నాడు. రేపటిని గూర్చి చింతించకండి. ఏమి ధరించుకుందామో, మా పరిస్థితి ఏమిటో, మా స్థితిగతులు ఏమిటో, మా పిల్లల పరిస్థితులు ఏంటో, వీటన్నిటిని గురించి మీరు చింతించవద్దు. కానీ మీలో ఉన్నటువంటి ఆ చింతను దేవుని మీద వేయండి. ఆయన మన గురించి చింతించుచున్నాడు. మన చింతలన్నీ కూడా తీర్చువాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. గనుక ఉదయకాల సమయమందు మీ చింత యావత్తు ఆయన మీద వేసి ఆయన సన్నిధిలో విజ్ఞాపన చేయండి. తప్పక దేవుడు మీకు సహాయం చేస్తాడు. అట్టి ధన్యతను దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, జీవాధిపతి, రక్షకుడా, విమోచకుడా, నీ బిడ్డలు చింతించుచున్నారు. ఈ లోకములో అనేకమైన చింతలు నీ బిడ్డలను ప్రభావితం చేస్తున్నాయి. అనేకమైనటువంటి పరిస్థితుల గుండా నీ బిడ్డలు వెళ్ళుచున్నప్పుడు వాటి విషయంలో విజయము సాధించుదుమా లేదని చింతించుచున్నారు. ప్రియ తండ్రి, నీ బిడ్డలకు జ్ఞానము దయచేయి. చింత యావత్తును నీ మీద వేసి విశ్వాస జీవితంలో ముందుకు సాగే ధన్యతని బిడ్డలకు అనుగ్రహించండి. యేసయ్యా, నీకు స్తోత్రం. చింతించుచున్న ప్రతి ఒక్క బిడ్డ అవసరతలను, అక్కరలను తీర్చి మీరే సహాయము చేయమని యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి.
ఆమెన్, ఆమెన్, ఆమెన్.